హలో ఫ్రెండ్స్, బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సెగ్మెంట్ లో ఒక రెవల్యూషనరీ ప్రొడక్ట్ ని లాంచ్ చేయడం జరిగింది. అదే విధంగా ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల కోసం అని బజాజ్ తన కొత్త బ్రాండ్ నేమ్ బజాజ్ గోగో ని కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ బ్రాండ్ నేమ్ ని లాంచ్ చేయడంతో పాటు 3 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మోడల్స్ ని లాంచ్ చేయడం జరిగింది ప్యాసింజర్ సెగ్మెంట్ లో. మరి ఆ మోడల్స్ ఏంటివి, అదే విధంగా బజాజ్ తరపున వచ్చిన అప్డేట్స్ ఏంటి, దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాము. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు యూబుల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరి ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, బజాజ్ తరపున రీసెంట్ గా బజాజ్ అఫీషియల్ తరపున ఒక న్యూస్ వచ్చిండే. బజాజ్ తన ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల కోసం అని ఒక కొత్త సబ్ బ్రాండ్ బజాజ్ గోగోని లాంచ్ చేయబోతుందని, అదేవిధంగా బ్రాండ్ నేమ్ తో పాటు ఈ రిక్షా కేటగిరీలో కూడా బజాజ్ తన ఈ రిక్షాలను తీసుకురాబోతుందని చెప్పడం జరిగింది. మరి ఫైనల్ గా ఈ రోజు 3 గంటల ముందు, దాదాపుగా 4 గంటల ముందు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 4-5 గంటలు అయింటుంది. మరి ఈ రోజు బజాజ్ తన బజాజ్ గోగో బ్రాండ్ నేమ్ ని లాంచ్ చేయడం జరిగింది. దానితో పాటు 3 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో రిక్షాలని లాంచ్ చేయడం జరిగింది. P5009, P5012, P7012 పేర్లతో. అయితే ఇవి పేర్లు ఏవైతే ఉన్నాయో అందులో P వచ్చేసి ప్యాసింజర్ సెగ్మెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా 5070 ఏదైతే ఉందో అది సైజ్ ని మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఏ సైజు ని రిప్రజెంట్ చేస్తుంది అనేది ఎగ్జాక్ట్ గా తెలియదు. నా ఒపీనియన్ లో సైజ్ వచ్చేసి వెడల్పు ఉండవచ్చు, ఎందుకంటే నార్మల్గా బజాజ్ ఆటో రిక్షా వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుండే కదా. అయితే మేబీ సైజ్ ని వెడల్పుని కొంచెం పెంచడం వల్ల ఈ నంబర్ ని కూడా వీళ్ళు మెన్షన్ చేశారని అనుకుంటున్నాను. అయితే 5070 అనేది లో ఉండొచ్చు. అయితే నార్మల్ గా వచ్చే ఏదైతే వెడల్పు ఉంటుందో దాంతో పాటు ఎక్స్ట్రాగా 50 పెంచి ఉండొచ్చు, అది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక లాస్ట్ నంబర్ వచ్చేసి 9, అదేవిధంగా 12 ఏదైతే ఉందో అది ఈ ఆటో రిక్షాలో లభించే బ్యాటరీని రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఓవరాల్ గా P50 మోడల్స్ లో వచ్చేసి మనకు 2 వేరియంట్ ఉండబోతున్నాయి, 9 kWh బ్యాటరీ మరియు 12 kWh బ్యాటరీ. అదేవిధంగా P70 లో సింగిల్ వేరియంట్ ఉండబోతుంది 12 kWh. అయితే P5012 ఏదైతే ఉందో ఆ వేరియంట్ లో వీళ్ళు అఫీషియల్ గా 251 కిలోమీటర్ రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. ఇది సర్టిఫైడ్ రేంజ్ అయినా కూడా ఇంత రేంజ్ ఇప్పటి వరకు 3 వీలర్ సెగ్మెంట్ లో ఎవ్వరు కూడా క్లెయిమ్ చేయలేదు. దాదాపుగా హైయెస్ట్ రేంజ్ వచ్చేసి మనకు మంత్ర క్లెయిమ్ చేసిండే 203 కిలోమీటర్. కాకపోతే అఫీషియల్గా పేపర్ పైన అయితే 197 కిలోమీటర్లు ఏముండే. అయితే అన్అఫీషియల్గా వీరు 203 కిలోమీటర్ రేంజ్ క్లెయిమ్ చేశారు. అదే హైయెస్ట్ ఉండే ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ 3 వీలర్ సెగ్మెంట్లో. అయితే ఇప్పుడు బజాజ్ వచ్చేసి 251 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ రేంజ్ ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలక్ట్రిక్ 3 వీలర్ లో. అయితే రెవల్యూషనరీ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు ఈ 3 వేరియంట్ లో 2 వేరియంట్స్ ప్రైస్ వీళ్ళు అన్వీల్ చేయడం జరిగింది. అయితే బేస్ వేరియంట్ P5009 ఏదైతే ఉందో దాని ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,28,797 రూపాయలతో. అదేవిధంగా P70 12 kWh బ్యాటరీది ఏదైతే వేరియంట్ ఉందో అదే టాప్ ఎండ్ వేరియంట్ కాబోతుంది. అయితే దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 3,83,004 రూపాయలు. అయితే ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఏదైతే ఉందో అది ఢిల్లీది. ఇక మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి ఏ ప్రైస్ వస్తుందో ఎగ్జాక్ట్ గా ఇప్పుడైతే తెలియలేదు. ప్రస్తుతం అయితే వీళ్ళు ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ని రివీల్ చేయడం జరిగింది. అయితే బజాజ్ గోగో ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క బుకింగ్స్ మాత్రం ఇప్పుడు అన్ని పాన్ ఇండియాలో అన్ని స్టేట్ లో కూడా ఓపెన్ చేయడం జరిగింది. అయితే మీరు ఒకవేళ బజాజ్ ఆటో రిక్షాని తీసుకోవాలని ప్లాన్ చేసినట్లయితే బజాజ్ షోరూమ్ కి వెళ్ళి ఒకసారి కనుక్కోండి. ఒకవేళ అక్కడ అవైలబిలిటీ ఉంటే బుక్ చేసుకోవచ్చు, తర్వాత వస్తుంది. అదేవిధంగా వీళ్ళు కంపెనీ నుంచి ఏం చెప్తున్నారంటే ఏవైతే ప్రీవియస్ మోడల్స్ ఉన్నాయో బజాజ్ ఆర్ఈది ఆ మోడల్స్ ని ఇప్పుడు కొత్తగా వచ్చే బజాజ్ గోగో మోడల్స్ ఏవైతే ఉన్నాయో దానితో రీప్లేస్ చేయబోతున్నారంట. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరైనా కొత్త ఆటో రిక్షాలు తీసుకుంటే వాళ్ళకు బజాజ్ గోగో బ్రాండ్ నేమ్ తోనే రాబోతున్నాయి. అయితే ప్యాసింజర్ ఆటో రిక్షాలతో పాటు కార్గో ఆటో రిక్షాలు కూడా అతి త్వరలో రాబోతున్నాయని వీళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఎగ్జాక్ట్ గా ఎప్పటి వరకు వీళ్ళు కార్గో సెగ్మెంట్ లో ఈ కొత్త బ్రాండ్ ఆటో రిక్షాలు తెస్తారో చెప్పలేదు. అయితే మిగిలిన డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్ వీడియోలో మనం మాట్లాడుకుందాము. కాకపోతే ఇక వీటిలో లభించే కొన్ని చేంజెస్ చూసుకున్నట్లయితే వెడుతూ వీళ్ళు పెంచడం జరిగింది. అదేవిధంగా మేబీ వెడితే పెంచడం జరిగింది. ఇక దానితో పాటు ఎల్ఈడి హెడ్ లైట్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అయితే అది బేస్ వేరియంట్లో వస్తాయా లేదా టాప్ ఎండ్ వేరియంట్లో వస్తాయా ఎగ్జాక్ట్గా తెలియదు. మనము డీటెయిల్ వీడియో చేస్తాం కదా, అందులో మనకు అర్థమైపోతుంది ఏ మోడల్స్లో మనకు ఎల్ఈడి లైట్స్ లభిస్తాయి అనేది. అదేవిధంగా వీళ్ళు హీల్ హోల్డ్ అసిస్ట్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే మన బజాజ్ ఆర్ఈలో కూడా ఈ ఆప్షన్ ఉండే కదా, ఇక కంటిన్యూగా అవే ఆప్షన్లు అవే బిల్డ్ క్వాలిటీని దీంట్లో కూడా కంటిన్యూ చేయడం జరిగింది. అయితే ఇవి నార్మల్గా మనకు రెగ్యులర్గా లభించే ఫీచర్స్ బిల్డ్ క్వాలిటీతో పాటు వీళ్ళు ఒక కొత్త
వేరియంట్ టెక్ ప్యాక్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ మోడల్స్ కోసమని. అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ టూ వీలర్లో కూడా టెక్ ప్యాక్ ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు కదా కొన్ని ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్లతో. అదేవిధంగా వీళ్ళు ఎలక్ట్రిక్ త్రీ వీలర్లో కూడా ఈ టెక్ ప్యాక్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ప్రీమియం టెక్ ప్యాక్, దీనికోసం సపరేట్గా మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అయితే దీంట్లో కొన్ని ఫీచర్లు చూసుకున్నట్లయితే మనకు రిమోట్ ఇమ్మొబిలైజేషన్, అదేవిధంగా రివర్స్ అసిస్టెన్స్ ఏదైతే ఉన్నాయో అట్లాంటి ఫీచర్లు ఇందులో తీసుకురాబోతున్నారు. అయితే మనము రెగ్యులర్గా యూజ్ చేసే ఫీచర్లు కాకుండా కొంచెం అడ్వాన్స్ టెక్ని మనం ఒకవేళ కోరుకుంటే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో దానికోసం వీళ్ళు టెక్ ప్యాక్ తీసుకురావడం జరిగింది. అయితే ఏదైతే రివర్స్ అసిస్టెన్స్ ఉందో అది మంత్రాలు మనకు ఫ్రీగా ఆటో వెంబడే లభిస్తుంది కదా, మరి వీళ్ళు దానికోసం పైసలు తీసుకుంటున్నారు. అయితే చూడాలి ఇంకేమేమి చేంజెస్ ఉన్నాయి ఏంది అనేది. అయితే దీని మీద ఫుల్ వీడియో వస్తుంది కదా, దాంట్లో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అదే ఇది బజాజ్ తరపున వచ్చిన బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ అప్డేట్స్. అదేవిధంగా ఎలక్ట్రిక్ త్రీ వీలర్లో ఒక రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఇంత రేంజ్ ఇప్పటి వరకు ఎవరు క్లెయిమ్ చేయలేదబ్బా, కానీ వీళ్ళు క్లెయిమ్ చేశారంటే ఇక ఇప్పటి నుంచి అన్ని ఆటో రిక్షాలు ఈ రేంజ్నే టార్గెట్ చేసి లాంచ్ అయిపోతున్నారు. ఇక చూడాలి. ఒకవేళ మీరు బజాజ్ ఆటో రిక్షాని తీసుకోబోతుంటే మీకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కొత్త మోడల్స్ మీకు వస్తాయి. కాబట్టి ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళు కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఒకవేళ బజాజ్ ఆర్ఈ ముందుగానే మీ వద్ద ఉందైతే మీ ఎక్స్పీరియన్స్ కూడా కమెంట్ రూపంలో తప్పకుండా షేర్ చేయండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. అదేవిధంగా ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.